వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం కిష్కింధాపురి మూవీ రివ్యూ తీసుకొచ్చాను. మన బెల్లంకొండ సురేష్, సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ గారి అద్భుతమైన కాంబినేషన్లో వచ్చినటువంటి కిష్కింధాపురి మూవీ ఎలా ఉంది, ఏంటి, దాని రేటింగ్ ఏంటి అనేది ఇప్పుడు మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. విస్తరి అనేది ఒకసారి వడ్డనకే మళ్ళీ మళ్ళీ వడ్డిస్తే ఎంగిలే అవుతుంది. అది శరీరమైన మనసైనా. కానీ ఒకే విస్తరిలో ఎన్నిసార్లు వడ్డించినా కూడా ఎంగిలే కానిది ఏదైనా ఉందంటే అది సినిమా కథే. ఒకే తరహా కథతో వేల చిత్రాలు వస్తుంటాయి. వాటికి రుచికరమైన స్క్రీన్ ప్లే జోడిస్తే అది ప్రేక్షకుడినికి వడ్డించిన విస్తరిగా మారుతుంది. బెల్లంకొండ వారసుడు సాయి శ్రీనివాస్ నటించిన కిష్కింధాపురి కూడా అలాంటి కథే. కిష్కింధాపురి రేడియో స్టేషన్లో భయపెట్టిన బెల్లంకొండ వారి సువర్ణమాయ ఈ చిత్రం. థియేటర్కి వచ్చిన ప్రేక్షకుడు ఓ 2.5 గంటల్లో ఫోన్కి పని చెప్పకుండా ఉన్నాడంటే ఆ సినిమా విజయం సాధించినట్టే. కిష్కింధాపురి అలాంటి చిత్రమే. సినిమా ఆరంభం అయిన 10 నిమిషాల తర్వాత నుండి ఎవరైనా ఫోన్ పట్టుకుంటే నేను సినిమాలు చేయడమే మానేస్తా అంటూ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఆయన ఉద్దేశంలో సినిమా అంత థ్రిల్ చేస్తుందని. మరి నిజంగానే కిష్కింధాపురి థ్రిల్ చేసిందా అంటే థ్రిల్ మాత్రమే కాదు, భయపెట్టింది కూడా అని చెప్పొచ్చు. కిష్కింధాపురి ఓ రేడియో స్టేషన్లో జరిగిన కథ. 1989 నాటి కథ. సువర్ణమాయలో విశ్వరపుత్ర షాండీ మాస్టర్ అలియాస్ షాండీ మాస్టర్ అన్నమాట సృష్టించిన భయానక విధ్వంసమే కిష్కింధాపురి. ప్రేతాత్మ, దాని పరిచయం, అనేక కాన్సెప్టుల్లో దయ్యాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న వాళ్ళందరినీ ఓ దయ్యాల కొంపకు వెళ్ళి ఆ దయ్యం వెనక్కున్న కథని పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేయించడమే పనిగా గోస్ట్ వాకింగ్ టూర్ని నిర్వహిస్తుంటారు రాఘవ అలియాస్ బెల్లంకొండ, మైథిలి అలియాస్ అనుపమ. అలా ఓ 11 మంది బృందాన్ని అనుకోకుండా కిష్కింధాపురి ఊరిలో ఉన్న సువర్ణమాయ అనే రేడియో స్టేషన్కి తీసుకొని వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బృందంలోకి ఒక్కొక్కరిని వేదవతి అలియాస్ రేడియో ఆర్టిస్ట్ అనే దయ్యం చంపేస్తూ ఉంటుంది. ఆ దయ్యానికి ఎదురెళ్ళిన రాఘవ మిగిలిన వాళ్ళని ఎలా కాపాడాడు, సువర్ణమాయలో అసలేం జరిగింది, సువర్ణమాయలో ఉన్న రాక్షస శక్తి విశ్వరపుత్రని రాఘవ ఎలా ఢీకొట్టాడు, అసలు అతని కథ ఏంటి అనేది కిష్కింధాపురి సినిమా చూడాల్సిందే అనమాట. బెల్లంకొండ సినిమా అంటే ఎలా ఉంటుందో అన్న ఆసక్తి కంటే ఏమి ఉండదులే అనే నెగిటివ్ కాంపాక్ట్ ఎక్కువ. అలాగని అతన్ని నుంచి వచ్చినవన్నీ చెత్త సినిమాలే అనుకుంటే గొప్ప కథలు చేయకపోవచ్చు, కానీ చెత్త కథలైతే చేయలేదు. రాక్షసుడు, జయ జానకి నాయక, అల్లుడు శ్రీను, ఛత్రపతి అలియాస్ హిందీ వంటి మంచి చిత్రాలన్నా కూడా తన సినిమాలకే తానే పెద్ద మైనస్ అనే ముద్ర అయితే పడింది. కానీ కిష్కింధాపురి వంటి చిత్రంలో తాను రొటీన్ కమర్షియల్ హీరోని కాదని చెప్పే ప్రయత్నం చేశాడు. బెల్లంకొండ కిష్కింధాపురితో భయపెట్టాడు, థ్రిల్కి గురి చేశాడు. రామాయణం స్ఫూర్తితో డెవోషనల్ టచ్ ఇస్తూ ఈ హర్రర్ కథ మొదలవుతుంది. రాముడి గుడిలో వానర సైన్యం ఫైట్తో కిష్కింధాపురి డీకోడ్ చేసుకున్న వారికి రామాయణంలో చాలా రిఫరెన్స్ దొరుకుతాయి. దుష్ట శక్తుల్ని ఎదిరించడానికి హీరో చేతికి ఉన్న జై శ్రీరామ్ అనే కడియం కూడా రామాయణ స్ఫూర్తిలో భాగమే. ఈ మధ్య కాలంలో జై శ్రీరామ్ అనే కాన్సెప్ట్ సినిమాల్లో బాగా వర్కౌట్ అవుతుండటంతో ఈ హర్రర్ చిత్రంలో కూడా భక్తి భావాన్ని రంగరించారు. గోస్ట్ వాకింగ్ టూర్తో కథని మొదలుపెట్టి దాన్ని 1989 సువర్ణమాయలోని విశ్వరపుత్రలో లింకు చేసిన విధానం బాగుంది. కిష్కింధాపురి రేడియో కాన్సెప్ట్ ఈ కథకి కొత్తదనం తీసుకువచ్చింది. దయ్యాల గురించి తెలుసుకోవాలనుకున్న ఓ బృందం ఓ పాడుబడ్డ బంగ్లాకి వెళ్ళడం, అక్కడ దయ్యానికి చిక్కడం, ఆ బృందంలో వరుస హత్యలు, ఆ తర్వాత దెయ్యాల కొంప నుంచి బయటపడటం. హర్రర్ కథలకు ఇది రొటీన్ సెటప్, కానీ ఇలాంటి రొటీన్ కథనే థ్రిల్లింగ్గా మార్చేశారంటే దానికి కారణం ఈ కిష్కింధాపురి రేడియో సెటప్.
పాత కథని ఎంత కొత్తగా చెప్తే ఆడియన్స్కి అంత ఆసక్తిగా అనిపిస్తుంది. దర్శకుడు కౌశిక్ పెగల్లపాటి అదే చేశారు. రొటీన్ కథకి థ్రిల్ గురి చేస్తే స్క్రీన్ ప్లేని జోడించి ఎక్స్ట్రా ఆఫ్ ద స్ట్రీట్ థ్రిల్లింగ్ మూమెంట్స్ అందించారు. హర్రర్ కథ ఆడియన్స్ ఊహకి అందింది అంటే అది థ్రిల్ చేయలేదని అర్థం. ఈ సినిమాలో చాలా చోట్ల థ్రిల్లింగ్ అంశాలు కనిపిస్తాయి. ప్రేక్షకుడు ఒకటి ఊహిస్తే తెరపై మరొకటి కనిపిస్తుంది. కథని చెప్పిన విధానం కూడా ఒక కథను చెప్పుకుంటూ పోతూ చివరికి వచ్చేసరికి దాని వెనక మరో కథని రివీల్ చేస్తూ ఇచ్చిన ట్విస్టులు ఈ హర్రర్ థ్రిల్లర్కి ప్రధాన బలంగా నిలిచాయి. చావు కబురు చల్లగా సినిమా తర్వాత రూటు మార్చిన దర్శకుడు కౌశిక్ పెగల్లపాటి హర్రర్ థ్రిల్లర్గా ఆయు పట్టు లాంటి స్క్రీన్ ప్లేతో కిష్కింధాపురితో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని కలిగించారు. సువర్ణమాయ అంటూ భయపెట్టాడు. 1989లో జరిగిన కథకి తగ్గట్టుగా నాటి వైబ్ క్రియేట్ అయ్యేలా రేడియో స్టేషన్ కోసం వేసిన మ్యాసివ్ సెట్ కిష్కింధాపురికి హైలైట్ అయ్యింది. రియల్ వాంటెడ్ హౌస్లో గోట్ షూట్ చేయడం రియల్ ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. ఈసారి మీ హార్ట్ డైరెక్ట్ బాగానే సెట్ చేశాడు అని ఈ సినిమాలో హైపర్ ఆది ఓ డైలాగ్ చెప్తాడు. ఆ డైలాగ్కి తగ్గట్టే బాగానే సెట్ వేశారు. హర్రర్ చిత్రాలకు లాజిక్తో సంబంధం ఉండదని మరో డైలాగ్ చెప్తాడు హైపర్ ఆది. అలాంటి లాజిక్ లేని సీన్స్ ఈ సినిమాలో కనిపిస్తుంటాయి, కానీ అవన్నీ కథా గమనంలో కలిసిపోతుంటాయి తప్పితే పెద్ద లోటుగా అయితే అనిపించదు. అయితే క్లైమాక్స్ మాత్రం పెద్ద థ్రిల్ చేయదు. ఎప్పుడైతే సువర్ణమాయ ఫ్లాష్ బ్యాక్లో విశ్వరపుత్ర అసలు కథ ఏంటన్నది తెలిసిపోయిందో అప్పటి నుంచి కథాగమనం రొటీన్ ట్రాక్ ఎక్కేసింది. క్లైమాక్స్లో పెద్ద మెరుపులు కనిపించవు. బెల్లంకొండ అనుపమలకు హిట్ పేరుంది. రాక్షసుడు సినిమాతో హిట్ కొట్టిన ఈ జంట మళ్ళీ కిష్కింధాపురిలో జోడీ భయపెట్టారు. వీళ్ళు ప్రేమికులా లేదంటే భార్యాభర్తలా అనేది ప్రేక్షకులకు ఊహలకే వదిలిపెట్టేశారు. కానీ ఈ హిట్ కాంబో మళ్ళీ రిపీట్ అయితే అయింది. కాన్సెప్ట్ బెస్ట్ మూవీ కావడంతో కథలో భాగంగా రాఘవ మైథిలి పాత్రలకు బాగా సెట్ అయ్యారు. బెల్లంకొండ అనుపమలు ప్రీ ఇంటర్వెల్లో అనుపమలోకి దయ్యం ఆవహించే సీన్ హైలైట్ కాగా, క్లైమాక్స్లో బెల్లంకొండ తనతో తాను పొట్లాడే సీన్లో డ్యూయల్ రోలు చేశాడు. భారీ డైలాగులతో విజృంభించి నటించేశాడు. హీరోయిన్ల కంటే కూడా ఈ సినిమాలో శాండీ మాస్టర్ విశ్రమపుత్ర విజృంభణ భయపెట్టేసింది. అసలు కథకి మూలం ఈ పాత్రే. అంగవైకల్యంతో పుట్టిన విశ్వాపుత్ర వివిధ దశల్లో ఎలివేట్ చేస్తూ చూపించిన విధానం కథకి బలంగా మారింది. విశ్వరపుత్ర అంటున్నారో క్లారిటీగా వినిపించదు, కానీ ఆ పాత్రలో శాండీ మాస్టర్ జీవించేశాడు, బయటపెట్టేశాడు. విశ్వపుత్రుడి మదర్ సెంటిమెంట్ కూడా హార్ట్ టచింగ్గా అనిపించింది. సెకండ్ పార్ట్కి లీడ్ కూడా ఈ మదర్ సెంటిమెంట్తోనే ఉంది. విశ్వపుత్రుడికి తల్లిగా సీనియర్ నటి ప్రేమ కనిపించింది. గ్లామర్గా ఆ పాత్రలో ఒదిగిపోయింది ప్రేమ. హర్రర్ చిత్రాలను నిలబెట్టేది విజువల్ సౌండ్ ఎఫెక్ట్స్. ఈ సినిమాలో చిన్మయ్ సలార్స్కర్, సినిమాటోగ్రఫీ చైతన్య భరద్వాజ్, సౌండ్ ఎఫెక్ట్స్ దర్శకుడి ఊహని కళ్ళకి కట్టినట్టు అనిపించింది. సువర్ణమాయ రేడియో సెట్ రియల్ ఎక్స్పీరియన్స్ను కలిగిస్తే, చైతన్య భరద్వాజ్ సౌండ్ ఎఫెక్ట్స్ చాలా చోట్ల భయపెడతాయి. సినిమా నిడివి 2 గంటలే కావడంతో బోరింగ్ లేకుండా ఎడిట్ చేశారు నిరంజన్ దేవరమనేని. ఓవరాల్గా బెల్లంకొండ వారి సువర్ణమాయ బాగుంది, అంతకు మించి మరి మహా భయపెట్టిందనమాట. ఇదండి మన కిష్కింధాపురి మూవీ రివ్యూ. మీరు ఎలా ఉందో మీ కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ ఖచ్చితంగా మూవీ చూడాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా. అందరికీ థ్యాంక్ యూ సో మచ్.